వావ్, చాలా చాలా బాగుందండి. చూడొచ్చు ఒకసారి, మనం ట్రై చేసి కూడా చూద్దాం పడుకొని ఒకసారి. సో కంప్లీట్ గా మనకి ఒక మనిషి పడుకోవచ్చు అండి ఈజీగా. అండి ప్లేస్ కూడా ఉంది ఇంకొంచెం. సో 2 people ఆల్మోస్ట్ పడుకోవచ్చు అనమాట దీనిపైన. వరండా ఇచ్చా 6 feet మీకు ఇక్కడ మీకు చైర్లు వేసుకుని కానీ లేకపోతే ఇక్కడ ఏదైనా చక్కగా ఇక్కడ చిల్ అవుతా బయట వ్యూ చూడటం కానీ లేకపోతే పూల్ కానీ చాలా బాగుంటుంది. యూనిక్ గా ఉండాలనే ఉద్దేశంతో దీనికి ఇలా 6 feet ఇలా వరండా ఇచ్చాము. అంటే కూడా కంప్లీట్ గా కస్టమైజేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మూవబుల్ అండి. మనకు ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లిపోవచ్చు. అంత హెవీ స్ట్రక్చర్ తోటి మనకి బిల్డ్ చేశారన్నమాట. ఓకే, వాష్రూమ్ మీకు చూడండి, ఇది కూడా అండి వాష్రూమ్ కూడా మీకు తెలియదు. చూడండి, ఇది కూడా మొత్తం కంప్లీట్ వుడ్, పైన వుడ్. మనకి తీసేదాకా మనకి వాష్రూమ్ అని కూడా తెలియదు. చూడండి, అది చాలా స్పేషియస్ గా ఉందండి ఇది. సో చూడొచ్చు అండి. అంటే దీనికి ఇప్పుడు ఉన్న చాలా యూనిక్ గా ఉంది, చాలా చాలా బాగుంది. ఒక ఇల్లు టైపే ఉంది కంప్లీట్ గా. అంటే ఎంత కాస్ట్ పడుతుంది? ఇది నియర్లీ ఇప్పుడు మనకి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. సో ఈరోజు వచ్చేసి మనం నాగార్జున ప్రీఫ్యాబ్స్లో ఉన్నామండి. సో వీళ్ళు స్పెషల్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబిన్స్ అనేవి రెడీ చేస్తుంటారు. స్మార్ట్ క్యాబిన్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి, ఫామ్ హౌసెస్ కానీ. సో ఈరోజు మీకు చాలా యూనిక్ అయిన ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇలాంటి క్యాబిన్స్ అనేది చూపిస్తాను, చాలా యూనిక్గా ఉంది కదా. సో ఈ క్యాబిన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ప్రసాద్ గారు ఉన్నారు. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఎస్. సో లాస్ట్ టైం అయితే వీడియో తీసామండి, చాలా మంచి రివ్యూ అయితే వచ్చిందనమాట. కస్టమర్స్ కూడా చాలా చాలా బాగుందని కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి. యూనిక్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉందన్నమాట వీళ్ళది వచ్చేసి. ఎక్కువ మనకి ఇవన్నీ మనకి నార్త్లో కొన్ని ఉంటాయి. సో చాలా చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట. సో ఈసారి వచ్చేసి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాబిన్ చూపిస్తున్నానండి. సో ఎవ్రీ టైం డిఫరెంట్ మన దగ్గర కూడా లాస్ట్ టైం అన్ని స్క్వేర్ టైప్లో ఇవన్నీ రెడీ చేసేవాళ్ళు. బట్ ఈసారి చాలా యూనిక్గా ఉంది ఇది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి వ్యూవర్స్కి. ఇది మీకు జనరల్గా మీరు క్యాబిన్స్ అనేప్పటికీ స్క్వేర్ టైప్లోనూ సమ్ ఏదో ఉంటుంది. ఇది మీరు ఎక్కువ ఇది హిల్ స్టేషన్స్లో కానీ అయితే ఎక్కువ బయట చూసుంటారండి. మన ఇక్కడ ఇండియాలో చాలా తక్కువ. అసలు హైదరాబాద్లో అయితే అసలు ఇలా చేసేవాళ్ళు ఎవరు లేరు. అవునవును. సో చూద్దామండి ఒకసారి దగ్గరికి రండి. ఇది ఏంటంటే ఇది ఇలా అట్ షేప్లో చేస్తామన్నమాట. అవును, ఇది ఎక్కువ శాతం ఇక్కడ హిల్ స్టేషన్ చెప్పాను కదా, హిల్ స్టేషన్ ఇవేంటంటే అక్కడికి వెళ్ళి పిలిచేస్తారు అన్నమాట యాక్చువల్గా. కానీ మేమేం చేస్తాం, అన్ని మేమేం చేస్తాం ఇక్కడే పిలిచేస్తాం. ఇది మూవబుల్. కానీ ఇది మూవబుల్ చేయాలంటే అండి చాలా హెవీ స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి బిల్డ్ చేసాం అనుకోండి, పర్వాలేదు, మొత్తం అక్కడే వెళ్ళి బిల్డ్ చేసేయచ్చు. అవి మూవబుల్ అవ్వదు అన్నమాట. ఇది ఏంటంటే మనం అంటే ఎత్తి తీసుకెళ్ళి పెట్టాలంటే చాలా హెవీ స్ట్రక్చర్ ఉండాలి. దీన్ని చాలా హెవీ చేయాలండి. మీరు ఒకసారి చూడండి, ఇదంతా మనకి స్ట్రక్చర్ అది చూడండి, ఇది చాలా హెవీ ఉంటుంది అన్నమాట. ఇది అంత హెవీ వల్లనే దీన్ని మనం ఇలా మూవబుల్ చేయగలం. సో ఈ వరండా చూస్తే కూడా చాలా స్పేషియస్ గా ఉంది, చాలా యూనిక్ గా ఉంది. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది చెప్పాను కదా సార్ మీకు, హిల్ స్టేషన్స్ లో అని చెప్పాను కదా మీకు. ఇది హిల్ స్టేషన్ లో కానీ లేకపోతే రిసార్ట్స్ లో కానీ పెడతారు కదా. మనకి అక్కడ ఎలా ఉంటుంది, మనకి అక్కడ ఫ్రంట్ పూల్ కానీ లేకపోతే వ్యూ కానీ మంచి మంచి వ్యూ కానీ మొత్తం ఇక్కడ దాకా మనం బిల్డ్ చేసాం అనుకోండి, వాళ్ళకి వ్యూ ఉన్నది అక్కడ లోన్ నుంచే చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే నేను వరండా ఇచ్చా 6 feet మీకు ఇక్కడ మీకు చైర్లు వేసుకుని కానీ లేకపోతే ఇక్కడ ఏదైనా చక్కగా ఇక్కడ చిల్ అవుతా బయట వ్యూ చూడటం కానీ లేకపోతే పూల్ కానీ చాలా బాగుంటుంది. యూనిక్ గా ఉండాలనే ఉద్దేశంతో దీనికి ఇలా 6 feet ఇలా వరండా ఇచ్చాము. దీనికి కూడా మనం ఏం చేసామంటే ఇలా స్లైడింగ్ డోర్ ఇచ్చాము. స్లైడింగ్ డోర్ వాళ్ళకి కొంతమందికి వ్యూ అడుగుతారు బయట నుంచి. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఇలా గ్లాస్ ఇలా వైట్ గ్లాస్ ఇచ్చాము, చూడొచ్చు. లేదు నాకు వద్దు అనుకుంటే దానికి కూడా బ్లాక్ గ్లాస్ ఇవ్వచ్చు. అట్లా మనం కస్టమైజేషన్ సార్. ఇట్లా వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా మనం బిల్డ్ చేసి మనం ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ మనం డిఫరెంట్ లైటింగ్ కూడా చూసారా మీరు, చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇలా హ్యాంగింగ్స్ కానీ ఇట్లా చిన్న ఇలా కానీ ఇవి కూడా మనం ఎక్కడ కావాలంటే అట్లా మనం చేసుకోవచ్చు. ఇట్లా టోటల్ కస్టమైజేషన్ సార్. ఇది మనం ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు. ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తారండి. మీకు ఏదైనా యూనిక్ డిజైన్ కావాలన్నా వీళ్ళు చేసేయగలుగుతారు. ఇదే డిజైన్ లో నాకు ఇక్కడ ఇది కావాలి, ఇక్కడ ఏ కలర్ కావాలి, ఇలా డిజైన్ కావాలంటే కూడా కంప్లీట్ గా కస్టమైజేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మూవబుల్ అండి. మనకు ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లిపోవచ్చు. అంత హెవీ స్ట్రక్చర్ తోటి మనకి బిల్డ్ చేయాలన్నమాట. సో మీకు ఎప్పుడైనా మూవ్ చేస్తుంటే ఒక 10 times మూవ్ చేసినా కూడా బ్రేక్ అవుతుందేమో ఇష్యూ ఏమి ఉండదు. ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేస్తూనే ఉండొచ్చు. సో ఇన్సైడ్ కూడా వెళ్ళి చూద్దామండి సార్, లోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇన్సైడ్ అయితే వెళ్ళి చూద్దామండి. రండి. వావ్, చాలా చాలా బాగుందండి. చూడొచ్చు ఒకసారి. కంప్లీట్ వుడ్ సార్ ఇది? అవును సార్, కంప్లీట్ గా వుడ్. కంప్లీట్ చూడండి ఒకసారి. నాట్ స్ట్రక్చర్ కాదండి, కంప్లీట్ వుడ్ అనమాట. మనకి ఎట్లా ఉందంటే హాలీవుడ్ మూవీస్ లో మనకి ఓల్డ్ మూవీస్ లో బార్స్ కానీ ఇట్లా డిఫరెంట్ గా యూనిక్ గా తయారు చేసేవాళ్ళు. సో ఆ టైప్ లో ఉందన్నమాట. లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి.
ఇది ఏంటంటే అండి ఇది ఫైన్ వుడ్ అండి, పైన వుడ్, ఫైన్ వుడ్ అంటారు, కంప్లీట్ వుడ్ అండి. కంప్లీట్ వుడ్ అన్నమాట. కంప్లీట్ వుడ్ అనేప్పటికీ ఇప్పుడు ఏమైంది, మనం ఇది రిసార్ట్స్లో కానీ హిల్ స్టేషన్లో కానీ పెడతాం కదా, పెట్టినప్పుడు వుడ్ అనేప్పటికీ చాలా మంది కొంచెం అరే వుడ్ మళ్ళీ ఏమైద్దాం, ఫ్యూచర్లో ఏమన్నా అయిద్దా అట్లాంటి ఏమి ఎందుకంటే ఇది ట్రీట్మెంట్ అయింది, మన టెర్మినేటెడ్ ట్రీట్మెంట్ అయిన వుడ్ మాట ఇది. సో చెదలు పట్టడం కానీ అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అన్నమాట. చూసారు కదండి, స్ట్రక్చర్ కూడా చాలా చాలా యూనిక్ గా చాలా బాగుంది సార్ ఇది. ఇప్పుడు చూడండి ఇది అట్ షేప్, ఇది మనం చూసారా అట్ షేప్ ఉంది. మనం అట్ షేప్ అనగానే చాలా మందికి ఏముంది ఎండింగ్ వచ్చేప్పటికి రాదు, మనం నుంచోడానికి రాదు. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ రండి, మేము ఇంత హైట్ ఉన్నాం, మనం మాక్సిమం ఇక్కడ దాకా అంటుకున్నాం. మేము అంతా అలా యూనిక్ అలా డిజైన్ చేస్తాం అన్నమాట. మనకి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా అటు అట్ షేప్ ఉండాలి, అటు మనకి ఇబ్బంది ఉండకూడదు. అట్లా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సూపర్ గా ఉందండి. ఆల్సో ఇంకోటి గమనించారు మీరు ఇక్కడ, సో బెడ్ అయితే ఉందండి, కాట్ అయితే ఉంది కంప్లీట్ గా. ఇది కూడా మనకి వుడ్ తోనే చేసిన. అవునండి, ఎందుకంటే అండి ఇప్పుడు ఇక్కడ మనం వుడ్ ఇప్పుడు ఇందులో ఒక కాట్ వేసుకోవాలి, మనం ఎంత కాస్ట్ పెట్టైనా సరే దీనికి మ్యాచ్ కాదు. అందుకని ఏం చేసామంటే మేము డిజైన్ చేసి సేమ్ ఇలా ఫైన్ వుడ్ తోనే మేమంతా డిజైన్ చేసి మేము చాలా స్టాండర్డ్ గా ఉంటాయండి, మామూలుగా ఉండదు ఇది. వెరీ నైస్ అండి. సో మనకి టేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి చైర్స్ కానీ. అవునండి, ఈ ఏంటంటే కస్టమైజేషన్ సార్ ఇది. మనం చూడండి దానికి మ్యాచింగ్ అవుతానే ఇట్లా మనం ఇట్లా చేసాం కంప్లీట్. అలా అడిగారు అనుకోండి, అట్లా మనం చైర్స్ కానీ సోఫా సెట్స్ కానీ ఎలా అంటే అలా చేసిస్తారు. మన ఓన్ స్టైల్ కాదండి, అంటే మనకు నచ్చినట్టు ఎలా అంటే అలా తయారు చేసిస్తారు. వీళ్ళ ఇదే తీసుకోవాలి ఇలాగే తీసుకోవాలని ఉండదు అనమాట. కస్టమైజేషన్ కంప్లీట్ గా ఉంటుంది. నాకు అప్పటి నుంచి ఇది చూపించాలనిపిస్తుంది అనమాట. మనకి ల్యాడర్ ఉంది, పైన ప్లేస్ కూడా ఉంది. సో ఏంటి చూద్దాం ఒకసారి, దీనికి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏంటంటే అండి ఇప్పుడు మనం ఫ్యామిలీ వచ్చారు, ఫ్యామిలీ వచ్చిన పిల్లలు ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఇక్కడ పడుకుంటారు. చిల్డ్రన్స్ కి ఎట్లా, సో ఏం చేసామంటే మేము యూనిక్ గా ఉండాలి అని పైన చిల్డ్రన్స్ బెడ్ చేసాం. కంప్లీట్ పైన అది చిల్డ్రన్స్ అయినా కాదండి, మనలాంటి వాళ్ళు కూడా ఈజీగా పడుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి, చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. సూపర్ గా ఉందండి. అవునండి, చాలా చాలా యూనిక్ గా ఉంది నిజంగా. ఎక్కండి సార్ పై కాదు, మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో వావ్ అండి, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బెడ్ ఉంది అనమాట. సో ఆల్మోస్ట్ 6 feet ఉంటుందా సార్? 7 feet అండి. 7 feet 7 feet 7/4 చేసాం. అది కాకపోతే మనకి కొంచెం అట్టు షేప్ వచ్చింది కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఎక్కారు కదా, మీకు ఎట్లా ఉంది? అది చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆల్సో మనకి ఇక్కడ గ్లాస్ అండి, అది ఏంటంటే మనకి వెంటిలేషన్ కోసం, వెంటిలేషన్ కానీ వ్యూ కోసం. ఇప్పుడు పిల్లలు పైకి కూర్చుంటారు, పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటో అదొక సరదా అన్నమాట, పైకి ఎక్కి అందులోంచి మనం వ్యూ చూడొచ్చు, లైట్. సో దానికోసం అట్లా పెట్టాము. ఆల్సో అంటే కొంతమంది అనుకుంటారు చిన్న పిల్లలకి యూజ్ అవుతుందేమో పడుకోవడానికి. సో మనం ట్రై చేసి కూడా చూద్దాం పడుకొని ఒకసారి. సో కంప్లీట్ గా మనకి ఒక మనిషి పడుకోవచ్చు అండి ఈజీగా. ప్లేస్ కూడా ఉంది ఇంకొంచెం. సో 2 people ఆల్మోస్ట్ పడుకోవచ్చు అనమాట దీనిపైన. చాలా చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ 4 people దా సార్ ఇది సింగిల్? 2 people కానీ పెట్టాము, పైన 2 people కింద 2 people ఈజీగా పడుకోవచ్చు. సూపర్ సార్. సో ఎక్కడ దిగడం కూడా చాలా బాగుందండి. ల్యాడర్ మనకి సో స్టాండర్డ్ గా ఉందన్నమాట. వెయిట్ వాళ్ళు ఎక్కినా కూడా ఏమీ అవ్వదు. సో చూసారు కదండి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ప్లేస్ ఉంది కదా సార్? అండి ఇప్పుడు ఫ్యామిలీ వచ్చారు, బెడ్ ఇచ్చాం, కింద బెడ్ ఇచ్చాం, పైన బెడ్ ఇచ్చాం. మరి వాష్రూమ్, వాష్రూమ్ మీకు చూడండి, ఇది కూడా అండి వాష్రూమ్ కూడా మీకు తెలియదు చూడండి, ఇది కూడా మొత్తం కంప్లీట్ వుడ్, పైన వుడ్. మనకి తీసేదాకా మనకి ఇది వాష్రూమ్ అని కూడా తెలియదు. చూడండి అది చాలా స్పేషియస్ గా ఉందండి ఇది. సో చూడొచ్చండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కంప్లీట్ గా. సో వెంటిలేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా. ఫినిషింగ్ కూడా చూడండి, మనకి ఈ వాష్రూమ్ లో కూడా గ్లాస్ ఫినిషింగ్ వచ్చేసి మార్బుల్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ వచ్చేసి లోన్ అంతా మార్బుల్ ఫినిషింగ్ చేసామని. అవునా? కింద మన కమోడ్ కానీ చూడండి చాలా డిఫరెంట్ అన్ని చూడండి, పైన షవర్ చూడండి. అవును, అట్లా అంతా మనకి ఇందులో ఏం కావాలంటే అన్నిటి మన ఇంట్లో ఎలాగా టోటల్ గా ఇచ్చామన్నమాట. గీజర్ పాయింట్స్ టోటల్ అండి. వెరీ నైస్ సూపర్ గా ఉందండి. ఇలాంటి యూనిక్ స్టైల్లో కావాలంటే తీసుకోవచ్చు, ఇంకా కస్టమైజేషన్ కావాలంటే చేస్తారు. ఈ మెటీరియల్ ఏమేమి ఉందో ఒకసారి చూద్దాము. సో చాలా బాగుంది కదా, చూడొచ్చు. ఇక్కడ కూడా అవునండి, ఒక ర్యాక్ బోర్డ్ ఇచ్చామన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళు ఏమైనా పెట్టుకోవడానికి కానీ ఇట్లాగా మనకి ఇలా ర్యాక్ బోర్డ్ ఇచ్చామన్నమాట. సో ఎవ్రీ ఇంచ్ అనేది యూజ్ చేసేసుకున్నాం, ఎక్కడ ఖాళీ లేకుండా. సో మనకి తక్కువ ప్లేస్ లోనే చాలా స్పేసెస్ గా పెట్టేశారనమాట కంప్లీట్ గా. ప్రతి ఒక్కటి వచ్చేసినాయి దీంట్లో. సో అంటే దీని సైజ్ ఎంత ఉంటుంది సార్? ఇది మనకి వచ్చేసి సైజ్ వచ్చేసప్పటికి ఇది 12 feet విడ్త్ అండి. ఇది 12 feet విడ్త్. ఇది లెంత్ వచ్చేసి 24 feet అండి. 24 feet. ఒక 6 feet ఏమో ఇందాక మనం చూసాం కదండి, అది వరండా వదిలేసాము, మిగతాది వెళ్ళండి. ఇది అంటే ఇది చూసాం కదా, ఇది ఇంతే కదా 24 feet అనుకోవచ్చు.
ఎట్లా అంటే అట్లా అండి మనం Yes. కస్టమైజేషన్ బట్టి మాట Okay. వాళ్ళకి ఇంకా చిన్నది కావాలంటే ఇంకా చిన్నగా కావాలి, చేయొచ్చు లేదా లేదు పెద్దగా ఇంకా పెద్దగా కావాలి నాకు ఓకే ఇంకా పెద్దగా కావాలి ఇంకా పెద్దగా చేయొచ్చు అట్లా అంటే కాస్టింగ్ కూడా మనకి సైజ్ చేంజ్ అవుతుంది చేంజింగ్ బట్టి ఉంది ఓకే అంటే దీనికి ఇప్పుడు ఉన్న చాలా యూనిక్ గా ఉంది చాలా చాలా బాగుంది ఒక ఇల్లు టైప్ ఉంది కంప్లీట్ గా అంటే ఎంత కాస్ట్ పడుతుంది సార్ ఇది నియర్లీ ఇప్పుడు మనకి చూసిన అన్నట్టు ఇప్పుడు ఈ పైన బెడ్ అవునాయి మనకి వాష్రూమ్ అవునాయి ఇవన్నీ కలిపి మనకి నియర్లీ 8.5 lakh దాకా పడుతుంది మనకి 8.5 పడుతుంది Yes, yes, yes. సూపర్ సూపర్ అంటే కంప్లీట్ వస్తుందా ఇంకా Yes, A to Z మీరు అవును, ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా Yeah, yeah. 8.5 lakhs లో వచ్చేస్తుంది వెరీ నైస్ సో కాస్టింగ్ కూడా మనకి కంపేర్ టు మనకు ఒక ఇల్లు కడితే ఎంత కాస్ట్ అవుతుందో మీ అందరికీ తెలుసు అలాంటి మనకి చాలా తక్కువ కాస్ట్లో ఒక మనకి చాలా మంచి స్ట్రక్చర్ అయితే చేసి పెట్టేశారండి సో ఇది వచ్చేసి మనకి ఫామ్ హౌస్ కి రిసార్ట్స్ కి చాలా బాగా యూజ్ చాలా బాగా అవుతుంది యూజ్ అవుతుంది ఎక్కువ వాళ్ళే తీసుకెళ్తుంటారు మనకి సో చాలా చాలా యూనిక్ గా ఉంది చాలా చాలా బాగుంది అనమాట డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ తయారు చేస్తుంటాను సార్ యూనిక్ స్టైల్స్ ఇక్కడ అయితే హైదరాబాద్ లో ఇలాంటి యూనిక్ స్టైల్స్ అయితే ఎక్కడ లేవు సో మీ దగ్గరికి అయితే అందరు కంప్లీట్ గా చాలా మంది విజిట్ చేస్తుంటారు రెగ్యులర్ గా చూడడానికి ఎక్కువ మంది వస్తున్నారు నాకు తెలిసి అంటే యూనిక్ స్టైల్స్ అండి అంటే ఇక్కడ ఒక ఐడియా కూడా ఉంటుంది అనమాట ఎలా ఉంది అసలు ఈ డిజైన్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ప్రతి ఒక్కటి చెక్ చేయడానికి వస్తుంటారు చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు కదా సో డెఫినెట్లీ ట్రై చేయండి మీకు ఒకవేళ ఒక ఐడియా కానీ ఇలాంటి ఫ్యూచర్లో కానీ ఉన్నట్టయితే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఒక యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో ఇలాంటిది పర్చేజ్ చేయాలనుకున్నా చూడాలనుకున్నా స్ట్రక్చర్ కావాలనుకున్నా సో డెఫినెట్లీ ట్రై చేయండి చాలా చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూస్తున్నందుకు వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా షాక్ అయిపోతున్నాను అంటే ఎవ్రీ టైం యూనిక్ డిజైన్ తీసుకొస్తున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తుండొచ్చు మనకి జీడిమెట్ల దగ్గర నాగార్జున ప్రీఫ్యాబ్స్ అని ఉంటుంది ఇక్కడ విజిట్ చేశారు అనుకోండి కంప్లీట్గా మీకు ఫామ్ హౌస్ లుక్కే ఉంటుంది అనమాట వీళ్ళు ఒక ఈ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చర్ కానీ ఇట్లా క్యాబిన్స్ మ్యానుఫ్యాక్చర్ లాగా కాకుండా కంప్లీట్గా మనకి ఒక రిసార్ట్ టైప్ ఆఫ్ లేదంటే ఇలా తయారు చేసినట్టు ఉంటుంది అనమాట కంప్లీట్గా విజిట్ చేసినందుకు కూడా సో చాలా చాలా యూనిక్గా ఉంది ప్లేస్ కానీ ప్రతి ఒక్కటి కానీ అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్లో ప్రతి ఒక్కటి కూడా తయారు చేసి ఇస్తున్నారు సో డెఫినెట్లీ ట్రై చేయండి సో మరిన్ని డీటెయిల్స్ గురించి మనకి స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి సో చాలా బాగుంది కదా సో డెఫినెట్లీ ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయాల్సిన ప్లేస్ అండి ఇలాంటి యూనిక్ స్టైల్స్ అయితే మీకు ఎక్కడ ఇవ్వరు ఎక్కడ ఉండవు కూడా సో చాలా యూనిక్ అండ్ స్టాండర్డ్ క్వాలిటీ అయితే ఉన్నాయి సో డెఫినెట్లీ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి